గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్యై నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. కుంభరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే కుంభరాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏం కలిసి వస్తాయి, వాళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే లక్కీ నెంబర్లు ఏంటి, లక్కీ కలర్స్ ఏమిటి, ఇలాంటి అనేక రకాల సంపూర్తి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరి కుంభరాశిలోకి వస్తారు అంటే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే మీ కనుక జాతకం లేకపోయినా, నక్షత్రం గుర్తు లేకపోయినా, పేరును బట్టి చూసుకునే వాళ్ళు అనుకోండి, మీ పేరులో మొట్టమొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కుంభరాశి వస్తుంది. కాబట్టి కుంభరాశిని చూసుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ రాశి వారు చాలా బలమైనటువంటి శరీరంతో ఉంటారు. మంచి అందమైన ఆకృతి, అందమైనటువంటి నడవడిక, అలాగే కాళ్ళు కొంచెం పొడుగ్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి ఉదర సంబంధమైనటువంటి వ్యవహారంలో కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాల్లో కానీ కలిసి వచ్చేటటువంటి కొన్ని రకాల పుట్టుమచ్చలు ఉంటాయని చెప్పచ్చు. వీళ్ళకి పెద్ద పెద్ద పాదాలు, పొడవైనటువంటి మెడను కలిగి ఉంటారు అని చెప్పచ్చు. వీళ్ళకి కొంచెం నరపరమైనటువంటి బలం బాగా ఉంటుంది. నరాలకు సంబంధించినటువంటి బలం చాలా బాగుంటుంది. ఎందుకంటే ధైర్యంగా, పరాక్రమవంతంగా, బాగా హార్డ్ వర్క్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటుంటారు. వీళ్ళకి శారీరక దృఢత్వం విపరీతంగా ఉంటుంది అని. అలాగే వీళ్ళకి కొంచెం శారీరకపరమైనటువంటి రోమాలు ఎక్కువగా ఉంటాయి, అంటే చర్మం మీద రోమాలు అనమాట. అలాగే వెడలపైనటువంటి వీపు కలిగినటువంటి వారుగా ఉంటారు అని, బలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారుగా ఉంటారు అని, పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తారు. వీళ్ళకి మేధాశక్తి విపరీతంగా ఉంటుంది. వీళ్ళు బుర్రతోటి లేదా మేధాశక్తితోటి, తెలివితేటలతోటి ఎక్కువగా వీళ్ళ జీవితంలో అనుకున్నవి సాధించుకోగలుగుతారు. ఏదైనా సమస్యకి చాలా తొందరగా పరిష్కారాలు వెతకగలుగుతారు. సాధారణంగా అందరికన్నా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు. ఎటువంటి సమస్యలైనా సరే భయపడకుండా ఛేదిస్తారు. వీళ్ళలో ధైర్యము, సాహసోపేతమైన గుణము చాలా విపరీతంగా ఉంటాయి. సాధారణంగా వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తే తప్ప చిన్న చిన్న సమస్యలకి పెద్దగా చెల్లించరు అని చెప్పచ్చు. అలాగే ప్రతిదానికి ముందుంటారు వీళ్ళకి ఆలోచన శక్తి విపరీతంగా ఉంటుంది. అలాగే అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు వెతకగలుగుతారు. వీళ్ళలో సైంటిస్టులుగా కానీ, మేధావులుగా కానీ, తెలివితేటల వాళ్ళుగా కానీ, లేదా కొన్ని రకాల విషయాలు అవగాహన చేసుకునే వాళ్ళగా కానీ, పండితుల్లా కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళలో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ విపరీతంగా ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ, పై అధికారుల్లోనూ, పెద్ద అధికార హోదాల్లోనూ ఉంటారని చెప్పచ్చు. రాజకీయ నాయకులుగా బ్రహ్మాండంగా ఎదగగలుగుతారు వీళ్ళకి గంభీరమైనటువంటి కంఠం ఉంటుంది తద్వారా మంచి బాగా మాట్లాడగలుగుతారు. అలాగే ప్లేబ్యాక్ సింగర్లుగాను, గాయకులుగాను, అలాగే కొన్ని రకాల విషయాల్లో బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళ యొక్క గాత్రం బాగుండడం కారణం చేత సంగీత కళా విద్వాంసులుగా వీళ్ళు రాణించగలుగుతారు అని చెప్పచ్చు. అలాగే ఎక్కడైనా ప్రవచనాలు చెప్పడం కానీ, లేదా రేడియో జాకీలుగా ఉండడం కానీ, లేదా వాయిస్కి సంబంధించినటువంటి విషయాల్లో మిమిక్రీలు చేయడం కానీ, ఇలాంటి వాటిలో బాగా నిష్ణాతులుగా ఉండగలుగుతారు వీళ్ళ మాట తీరు కూడా చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడి నగ్గించగలగాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. తద్వారా వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తొందరగా రాణిస్తారు. ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడం కానీ, ఎక్కువగా వ్యాపారాల్లో తెలివితేటలు ప్రదర్శించడం కానీ, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం కానీ చేస్తారని చెప్పచ్చు. అందుకనే ఈ రంగంలో ముఖ్యంగా న్యాయవాద రంగంలో విపరీతంగా రాణిస్తారు అంటే సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల, వీళ్ళ మాట తీరు బాగుండడం వల్ల చాలా తొందరగా వీళ్ళు కేసుల్లో నగ్గగలుగుతారు, ఎదుటివారిని మెప్పించగలుగుతారు. అలాగే మీడియేటర్ల కింద, బ్రోకర్ల కింద, లేదా మేనేజ్మెంట్ల కింద, ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. ఎవరినైనా మెప్పించగలుగుతారు, ఎవరినైనా సరే అదుపులో పెట్టుకోగలుగుతారు. వీళ్ళకి ఆకర్షణ శక్తి విపరీతంగా ఉంటుంది. అందుకనే యుక్త వయసులో విపరీతంగా ప్రేమ వ్యవహారాలు బాగా సాగుతాయి వీళ్ళ అందానికి, వీళ్ళ తెలివితేటలకి, వీళ్ళ యొక్క నైపుణ్యానికి చాలామంది వీళ్ళకి బద్ధులవుతారు. చాలామంది స్నేహితులు అయితే మిమ్మల్ని వదిలిపెట్టరని చెప్పచ్చు. ప్రేమ విషయాల్లో ప్రేమికులు కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మీ మీద. ఒకవేళ మీరు బాగా వాళ్ళ మీద ఎక్కువగా కోప్పడినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. అంటే అంత దారుణంగా మీ మీద ఆసక్తి విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు. యుక్త వయసులో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా సాగుతాయి. దానివల్ల కొంత డిస్టర్బ్ అవుతారు కూడాను. కొంతమంది దూరం అవడం కూడా మిమ్మల్ని విద్యాపరంగా కానీ, లేదా వాళ్ళ యొక్క జీవిత పరిస్థితుల్లో కానీ ఇబ్బందులు పెడతాయి మిమ్మల్ని. కానీ ఏదైనా కొన్నిసార్లు ఈ యొక్క బ్రేకప్సే మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తాయి. కొంతమందితో బ్రేకప్స్ అవడమే మీ జీవితంలో ఖచ్చితంగా మలుపు తిరిగే పరిణామాలు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా
ప్రేమ వ్యవహారాలు అంతంత మాత్రంగానే అనుకూలిస్తాయని చెప్పొచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రేమించిన వాళ్ళు వివాహం దాకా పరిస్థితులు దారితీస్తాయి. చాలా తక్కువ మందిలో మాత్రమే ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. కానీ ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా సాగుతాయని చెప్పొచ్చు. ఒకరికన్నా ఎక్కువ మందితో ప్రేమ వ్యవహారాలు నడపడం కానీ, శారీరక సంబంధాలు పెట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి సాధారణంగానే కోరికలు విపరీతంగా ఉంటాయి. తద్వారా కొన్ని కోరికలని అదుపులో పెట్టుకోలేక కొంతమంది స్త్రీలు అయితే చాలా తక్కువ సమయంలోనే కొంతమందికి వశం అవ్వడం కానీ, కొన్ని తప్పులు చేయడం కానీ, పొరపాట్లు కానీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అలాగే పురుషులు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకునే విషయంలో కానీ, కొన్ని రకాల బలహీనతల వల్ల కానీ కొంతమందికి లొంగే అవకాశాలు, ఒకానొక పరిస్థితుల్లో ఈ తప్పు ఎందుకు చేశానని బాధపడే అవకాశాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి శారీరక పరంగా చిన్న చిన్న రుగ్మతలు వస్తూ ఉంటాయి వీళ్ళకి చర్మం చూస్తే కనుక వీళ్ళకి చామంచాయితో ఉంటుంది. కాకపోతే మంచి అందంగా ఉంటారు వీళ్ళు, గంభీరంగా ఉంటారు, తొందరగా ఆకర్షించుకునేలా ఉంటారు వీళ్ళకి విపరీతమైనటువంటి ఆలోచన శక్తి, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటారు. వీళ్ళకి కొంచెం కళలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళకి మనోధైర్యం బాగా ఎక్కువ. ఏదైనా సాధించగలను అనేటటువంటి తపన బాగా ఉంటుంది వీళ్ళకి, ధైర్యం బాగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి చాలాసార్లు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతాయి. వీళ్ళు ఏ పని చేసినా అది తొందరగా జరగదు, ఏది సులువుగా వీళ్ళకి దక్కదు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడతారు, ఎంతో కష్టపడితే తప్ప పైకి రారు జీవితంలో. వీళ్ళకి సులువుగా ఏది జరగదు, సులువుగా ఏది దక్కదు, సులువుగా ఏది పొందలేరు. ఉద్యోగాలైనా సరే, వ్యాపారాలైనా సరే, వ్యవహారాలైనా సరే అతి కష్టం మీద వీళ్ళకి అవకాశాలు వస్తాయి. చాలాసార్లు అవకాశాలు కోల్పోతూ ఉంటారు, మళ్ళా తిరిగి రప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మిగతా వాళ్ళైతే అలసిపోతారు, కానీ ఈ రాశిలో కూడా అలసిపోరు. నేను ఎందుకు సాధించలేను, నేను సాధించాలి, నేను ఎలాగైనా ప్రయత్నం చేయాలి, నేను అనుకున్నది ఖచ్చితంగా నా గోల్స్ నేను రీచ్ అవ్వాలనేటటువంటి తపన వీళ్ళకి బాగా ఉంటుంది. అందుకనే ఆర్మీ కానీ, పోలీస్ శాఖల్లో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అలాగే వైద్య వృత్తిలో కూడా బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించిన విభాగంలో బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే పైలట్ల కింద, యుద్ధ ప్రావీణ్యంతో కలిగిన వారి కింద, నౌకాపరమైనటువంటి విషయాలు కూడా బాగా రాణిస్తారు. విదేశాల వీళ్ళకి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. సాధారణంగా ఎక్కువ మంది విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ, గ్రీన్ కార్డులు పొందడం కానీ, విదేశాల్లో గృహాలు కొనడం కానీ, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం కానీ, ఇలాంటి అవకాశాలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా తొందరగా వీళ్ళకి వేసాలు వచ్చే అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఒకానొక సమయంలో నమ్మక ద్రోహాలు కలుగుతూ ఉంటాయి, బ్రోకర్ల ద్వారా కానీ, వేరే ద్వారా కానీ. వీళ్ళు అత్యాశ, దురాశ ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి. తద్వారా ఏమిటంటే కనుక ఆ దురాశ వల్ల దుఃఖానికి హేతు అవుతుంటుంది ఒక్కొక్కసారి. వీళ్ళు ఏదైనా ఇందులో డబ్బులు పెడితే, 100 రూపాయలు పెడితే 1000 వస్తాయని ఆశతోటి పెట్టుబడులు పెట్టడం, లేదా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, డబ్బులు అప్పులు ఇవ్వడాలు కానీ, లేదా కొన్ని రకాల జోద ప్రక్రియలు ఆడడం వల్ల కానీ వీళ్ళు చాలాసార్లు నష్టపోతూ ఉంటారు వీళ్ళు. సాధారణంగా జీవితంలో ఎక్కువసార్లు డబ్బుల విషయంలో మోసపోతారు వీళ్ళు. స్నేహితులకు డబ్బులు ఇచ్చినా, లేదా కొంతమందికి డబ్బులు ఇచ్చినా తిరిగి వచ్చేలా పెద్దగా ఉండవు వీళ్ళకి మొండి బకాయిల వేధింపులు చాలా ఇబ్బంది పడతాయి. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే అది తొందరగా వెనక్కి రావు. అలాగని మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టరు, వేధించి మరీ మీ దగ్గర వసూలు చేసేస్తారు. మీ దగ్గర ఉండే గొప్ప గుణం ఏమిటంటే కనుక ఎవరి డబ్బు మీరు ఉంచుకోరు, ఎవరి రుణం ఉంచుకోరు, తీర్చేద్దాం అనుకుంటారు. కానీ పరిస్థితులు మీకు అనుకూలించవు. మీకు రుణపరమైన విషయంలో చాలా ఇబ్బందులు పడతారు ఒకనొక సమయంలో అని చెప్పచ్చు. వీళ్ళకి విద్యా ఆసక్తి చాలా ఎక్కువ. చదవాలన్న తపన, తెలుసుకోవాలన్న తపన, నేర్చుకోవాలన్న తపన, పుస్తకాలంటే ఇష్టం. ఎప్పుడు ఏదో కొత్త విషయాల గురించి ఆలోచిస్తారు, నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు చదివిన దానికి వీళ్ళ జీవితానికి సంబంధం ఉండదు. చదువుకుంది ఒకటైతే జీవితంలో సంపాదించింది వేరే రకంగా సంపాదిస్తూ ఉంటారు. వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఉండదని చెప్పొచ్చు. వీళ్ళు సాధారణంగా చదువుకున్న డిగ్రీల కన్నా వీళ్ళ తెలివితేటలతో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళ తెలివితేటలతో వ్యాపారాలు పెట్టినా, వీళ్ళ తెలివితేటలతో ఏదైనా వ్యవహారం నడిపినా చాలా తొందరగా సక్సెస్ అవుతారు. వీళ్ళకి ఇతరులకి సలహాలు ఇవ్వగలిగేటటువంటి తెలివితేటలు, నైపుణ్యం కూడా ఉంటాయి బాగాను. అలాగే వృత్తి, వ్యాపార విషయాల్లో వీళ్ళకంటూ ఒక మార్క్ ఉంటుందని చెప్పచ్చు. అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు వ్యాపారాలు చేయగలిగేటటువంటి రీతిలో ఆదర్శవంతంగా మీరు వ్యాపారాలు చేయగలుగుతారు. కానీ ఎన్ని వ్యాపారాలు చేసినా మీరు చాలాసార్లు నష్టపోతారని చెప్పచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల నష్టపోతారని చెప్పచ్చు. చాలా తక్కువ సమయంలో వ్యాపారాలు సక్సెస్ అవుతాయి, మళ్ళీ పడిపోతుంటాయి. మీకు మళ్ళీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు. లేదా చేసే వ్యాపారాల్లో చాలాసార్లు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి మీకు. తద్వారా కొంచెం మానసికంగా కృంగుతారని చెప్పచ్చు, మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటారు. అలాగే ఏ పనైనా సరే మీ యొక్క సొంత తెలివితేటలతో చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇతరుల యొక్క సలహాలు తీసుకున్నా, లేదా స్నేహితుల సలహాలు తీసుకున్నా చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు. మీరు ఏదైతే నిజం అనుకుంటున్నారో, ఏదైతే నమ్ముతున్నారో అది చేస్తే మీరు చాలా తొందరగా సక్సెస్ అవుతారు. మీరు మీ కాళ్ళ మీద మీరు బతకాలనుకుంటారు తప్ప తల్లిదండ్రుల ఆస్తుల మీద కానీ ఎవరి మీద బతకాలనుకోరు. మీరు బాగా సంపాదించాలని తపన మీకు చాలా ఎక్కువగా ఉంటుంది, కుతూహలం.
సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బు దాచడం అంటే చాలా ఇష్టం. తద్వారా డబ్బు కోసం చాలా రకాల ప్రణాళికలు వేస్తారు మీరని చెప్పొచ్చు. మీకు విపరీతమైనటువంటి జ్ఞాన సంపద ఉంటుంది. అంటే అనేక రకాల విషయాలు మీకు బాగా తెలుస్తాయి. మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎవరికీ తెలియని అనేక రకాల విషయాలు, సీక్రెట్లు కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే సుగంధ పరిమళాలన్నా లేదా కొత్త బట్టలన్నా చాలా బాగా ఇష్టపడతారు. స్త్రీలు అయితే కనుక బంగారం వస్తువులు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు, బాగా దాస్తారు, బాగా కొంటారని కూడా చెప్పచ్చు. అలాగే డబ్బు సంపాదించడం కోసం చాలా బాగా ప్రాకులాడతారు. బాబుగా చిన్నతనంలో పెద్దగా డబ్బు లేకపోయినా యుక్త వయసు వచ్చేసరికి మాత్రం మీకు చాలా విపరీతమైన డబ్బు మీ దగ్గర ఉంటుంది. మీకు డబ్బు చేతిలో లేకపోయినా సమయానికి ఏదో రకంగా డబ్బు అందుతూ ఉంటుంది. తద్వారా మీకు చాలా రకాల ఇబ్బందులు తొలుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక సమయంలో ఆర్థికంగా చాలాసార్లు మీరు డబ్బు కోసం ఇబ్బంది పడతారు. కానీ జీవితంలో భోగభాగ్యాలు, సుఖాలు చాలా బాగా అనుభవిస్తారు మీరు. అయితే పుట్టుక నుంచి చాలా కష్టాలు ఉంటాయి మీకు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం మధ్య వయసు వచ్చిన తర్వాత మీకు బాగా ఎక్కువగా రాణింపు కనపడుతుంది. అయితే కుటుంబం వల్ల చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. మంచి కుటుంబంలో పడతారు. కుటుంబంలో మీకంటూ ఒక బాధ్యత ఉంటుంది, మీకంటూ ఒక గౌరవం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అందరూ మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకుంటారు. మీ మాటకి విలువ ఉంటుంది కుటుంబంలో అని చెప్పొచ్చు. మీరు కూడా కుటుంబం కోసం చాలా ప్రాకులాడతారు. వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతారు. వాళ్ళ కోసం ఏదైనా తెగించడానికి ప్రయత్నం చేస్తారు. నిరంతరం మీకన్నా వాళ్ళ కోసం ఎక్కువగా మీరు శ్రమిస్తారు, ఆలోచిస్తారని చెప్పొచ్చు. అలాగే కుటుంబం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు మీరు. తండ్రి అంటే చాలా ఇష్టం, తల్లి అంటే ప్రేమ విపరీతంగా ఉంటాయి. తండ్రి యొక్క చెప్పిన మాటను వినడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు. తండ్రి వల్ల మీకు లబ్ధి, లాభము, తండ్రి వల్ల ఆస్తులు కూడా మీకు సమకూరుతాయని చెప్పొచ్చు. మీరు కూడా అలాగే మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వడానికి ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు మీరు. మీకు విద్య పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకనే ఎడ్యుకేటెడ్ పరంగా ఎక్కువగా మీకు రాణిస్తారని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎక్కువగా బాగా సంపాదించుకోగలుగుతారు. లెక్చరర్గా బాగా రాణిస్తారు, లేదా టీచర్స్గా బాగా రాణిస్తారు, ట్యూషన్స్ చెప్పే వాళ్ళకి కూడా బాగా రాణిస్తారు. అలాగే సాంకేతిక పరంగా కానీ, కంప్యూటర్ విద్యల్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంగా కానీ, ఎలక్ట్రానిక్ రంగంగా కానీ, లేదా ఇంజనీరింగ్ వృత్తుల్లో కానీ చాలా బ్రహ్మాండంగా సాధిస్తారు. అలాగే మెడికల్ పరమైనటువంటి కోర్సులో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే వెహికల్ ట్రాన్స్పోర్ట్ రంగాలుగాను, యంత్ర పరికరాల పరంగా కూడా బాగా రాణిస్తారు. మీకు విపరీతమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఆసక్తి ఉంటుంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. ఎవరూ చేయని వినూత్న రీతిలో వ్యాపారాలు చేయగలుగుతారు. కానీ చాలాసార్లు వ్యాపారంలో నష్టాలు మాత్రం పోతూ ఉంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సోదరీమణులు అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ మీరు ప్రేమించినంతగా మీ సోదరీమణులు మిమ్మల్ని ప్రేమించరు, లేదా మీరు చూసినట్టుగా వాళ్ళు చూడరు. మీకు నిస్వార్థం అంటే స్వార్థం లేకుండా అందరినీ ఇష్టపడతారు మీరు. అలాగే అందరికీ ఉపయోగపడాలనే గుణం, సహాయ గుణం చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా వ్యవహారం వచ్చినా సాహసవంతంగా గొడవలో ఇముడీకృతమై మీరు ఆ సమస్యలు పరిష్కరిస్తారు తప్ప భయపడరు. మీలో ఉండేటటువంటి ఏమిటంటే అంటే కనుక పైకి చాలా ధైర్యంగా కనపడతారు, కానీ మానసికంగా చాలా మెత్తని మనస్తత్వం ఇది. పైకి కోపంగా కనపడతారు, కానీ మీరు లోపల చాలా మెత్తని మనిషి. కానీ మీకు కోపం వస్తే ఎవరు అదుపు చేయలేరు. అంత దారుణంగా కోపం వస్తుంది, కానీ చాలా తొందరగా కోపం తగ్గిపోతుంది. ఆ కోపంలో మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం కానీ, ప్రేమికులు దూరం అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. మీరు అదుపు కనుక కోపాన్ని కనుక అదుపు చేసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని మించినటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పచ్చు. అయితే మీకు ఆహారం పట్ల విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. విందు వినోదాలు, భోగాలంటే చాలా ఇష్టం. రుచికరమైన ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. వండడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు. మీకు వాహనాలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు, వాహనాలని. అలాగే కొత్త కొత్త వాహనాలు కొనడం కానీ, కొత్త కొత్త కార్లు, బైకులు కొనడం కానీ బాగా ఇష్టపడతారు. ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలను చాలా ఇష్టపడతారు. గ్రీనరీని చాలా బాగా ఇష్టపడతారు. ఎన్విరాన్మెంట్ని చాలా ఇష్టపడతారు. అలాగే ప్రకృతిని చాలా బాగా ఇష్టపడతారు. మీరు ప్రకృతిని రక్షించడానికి చాలా రకాలుగా పూనుకుంటారని చెప్పచ్చు. అలాగే అనేక రకాల సామాజిక పరమైనటువంటి ఈ యొక్క సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో చాలా బాగా పాల్గొంటారు. మీరు సంఘం అన్నా, ప్రకృతి అన్నా, లేదా మీ యొక్క దేశం అన్నా, దేశభక్తి అన్నా చాలా ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకనే దేశభక్తులుగాను లేదా బార్డర్లో సైనికులుగాను కూడా బాగా రాణిస్తారు మీరు. మీకు విపరీతమైన దేశభక్తి ఉంటుంది. అధికారుల్లో కూడా విపరీతంగా దేశభక్తి ఉంటుంది. నా కోసం కాకుండా నా దేశం కోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. వీళ్ళలో స్వార్థం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అయితే వీళ్ళకి సంతానం చాలా మంచి అనుకూలత కలిగిస్తుంది. సంతానం పుట్టిన తర్వాత వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, అలాగే శివ పూజ లేదా విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దీక్షలు చేయడం అంటే చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కానీ కొంచెం మధ్య వయసు దాటిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి శత్రువుల యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. నరదృష్టి, నరగొల విపరీతంగా ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు పాడు చేద్దామని చూస్తూ ఉంటారు.
ఆ శత్రువు నుంచి మీరు చాలాసార్లు బయటపడతారు, కానీ ఎంత ప్రయత్నం చేసినా ఏదో రకంగా మీకు వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని శత్రువులు విపరీతంగా ఉంటారు, కానీ వాళ్ళు పైకి కనపడుతూ నవ్వుతూ మాట్లాడతారు, కానీ మీ వెనకాల మాత్రం మీ మీద చెడ్డ పేరు తెచ్చేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది శత్రువులు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ధైర్యము, మీ టాలెంటు, మీ యొక్క పని అలాంటిది. కానీ మీకు కొంచెం సహజ సిద్ధంగా బద్ధగా ఉంటుంది. ఏ పని తొందరగా చేయాలనుకోరు, కానీ చేస్తే మాత్రం ఆ పని ఆపరు. ఓ పని చేయాలని మనసులో అనుకుంటే ఆ పని అయ్యేదాకా మీకు నిద్ర పట్టదు, కానీ సాధారణంగా ఆ పని మొదలు పెట్టరు. అలాంటి కొంచెం చిన్న బద్ధకాలు ఉంటాయి, స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మీకు. ఏదేమైనా కూడా అందరితో స్నేహంగా ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తారు. మీకు అందమైనటువంటి భార్య, అందమైనటువంటి సంతానం కలుగుతారని చెప్పచ్చు. అయితే కొంచెం కోప స్వభావం వల్ల భార్యాభర్తల మధ్య అస్తమాటు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా వైవాహిక జీవితం కొంచెం సాఫీగానే సాగుతుంది అని చెప్పచ్చు. అప్పుడప్పుడు కలహాలు ఉంటాయి, కానీ మళ్ళీ వెంటనే కలిసిపోతూ ఉంటారు మీరు. మీకు ఆయుష్ పరంగా చూసుకున్నా కూడా మంచి ఆయుష్ కనపడుతుంది, పూర్ణాయుష్ కనపడుతుంది. వృద్ధాప్యం చాలా సాఫీగా సాగుతుంది అని చెప్పచ్చు. శారీరక రుగ్మతలు ఉన్నా కూడా దాని నుంచి బయటపడతారని చెప్పచ్చు. తండ్రికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు తెస్తారు. మీరు ధర్మంగా ఉండాలనుకుంటారు, న్యాయంగా ఉండాలనుకుంటారు మీరు. అలాగే బాగా సంపాదించాలని కోరిక బాగా ఉంటుంది మీకు. కష్టపడే తత్వం మీలో చాలా బాగా ఎక్కువ ఉంటుంది, కానీ చాలాసార్లు మీ కష్టం మీకు సరిగ్గా ప్రతిఫలాన్ని ఇవ్వదు. శ్రమకు తగ్గ ఫలితం తక్కుతూ ఉండదు, దానివల్ల కొంచెం నిరుత్సాహపడుతూ ఉంటారు మీరు. అలాగే డబ్బు విషయంలో కూడా చాలాసార్లు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండడం, డబ్బుల ఆదాయం తగ్గిపోతూ ఉండడం, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిరుత్సాహాన్ని పరుస్తుంటాయి. అయితే మీరులో ఎక్కువగా లాయర్లు, డాక్టర్లు, సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు కానీ చాలా ఎక్కువ బాగా రాణిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగాల్లో కానీ లేదా రాజకీయపరమైన వ్యవహారాల్లో కానీ బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులుగా బాగా మంచి అవకాశాలు వస్తాయి, మీకు మంచి పదవులు అయితే పొందగలుగుతారు మీరు. మీకు అనేక రకాల కార్యాలన్నా, అనేక రకాల విషయాలన్నా, అనేక రకాల ప్రయాణాలన్నా, కొత్త ప్రాంతాలు చూడాలన్నా, కొత్త వ్యక్తులు కలవాలన్నా చాలా బాగా ఇష్టపడతారు. మీకు దైవభక్తి, అంకిత భావం ఎక్కువ. ఏదైనా మీరు ఒక బాధ్యత పట్టారంటే ఆ బాధ్యత పూర్తయ్యేదాకా మీకు దాని మీద శ్రద్ధ ఉంటుందని చెప్పచ్చు. జీవితంలో మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మీకు కూడా ఉండే వాళ్ళు అభివృద్ధి చేస్తారు. మీరు ఆనందంగా ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మీ మనసులో బాధ ఉన్నా బయటికి తెలియనివ్వకుండా దాన్ని కప్పిపుచ్చుకుని అందరితోటి కూడా అందంగా సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అన్ని గొప్ప గుణాలు ఉంటాయి. కాకపోతే మీ జీవితంలో ఉండే ఇబ్బందులు ఏమిటా అంటే కనుక నమ్మక ద్రోహాలు, నరదిష్టి విపరీతంగా ఉండడము, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అలాగే కొన్ని రకాల పనులు చాలాసార్లు ఆటంకాలు కడగడము, డబ్బుకి ఒకనొక సమయంలో ఇబ్బందులు పడడము, ఇలాంటి సమస్యలు మాత్రం మిమ్మల్ని ఒకసారి కలిచివేస్తూ ఉంటాయి ఒకనొక సమయంలో. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం మానసికపరమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది ఒక్కొక్కసారి మీకు అనారోగ్య సమస్యలు. కానీ వీటన్నిటి నుంచి కూడా మీరు దైవ ప్రాతికూల్యం వల్ల మాత్రం బయటపడడానికి అనుమానం ఏమీ లేదు, ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు దాన ధర్మాలు బాగా చేస్తారు, విందు వినోదాలను బాగా ఇష్టపడతారు, మంచి గుణవంతులుగా ఉంటారు. అయితే మంచి శరీరం కలిగినట్టుగా కొంచెం మరీ హైట్ కాకుండా సమానమైనటువంటి హైట్తో ఉంటారని చెప్పచ్చు. అయితే వీళ్ళు కొంచెం మాట తీరు బాగోకపోవడం వల్ల చాలాసార్లు ఇబ్బంది పడతారు, ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు. కొంచెం మాట తీరు బాగుండాలి మీ విషయంలో. మీకు ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి విషయాలన్నీ బాగా కూడా నచ్చుతాయి. అలాగే ఎరుపు రంగు మీకు కలిసి వస్తుంది. మీకు ధైర్య సాహసోపేత గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. సుఖవంతమైన, ఆనందమైన, భోగవంతమైన జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పచ్చు. మీకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా కలిసి వస్తుంది, ఐశ్వర్యం బాగా సంపాదిస్తారు. మీరు పగడం ధరిస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, గురువారము, శుక్రవారము బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క నెంబర్లు 2, 4, 6, 8 మీకు లక్కీ నెంబర్లు. మీకు కలిసి రాని నక్షత్రాలు భరణి, పొబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు మీకు కలిసి రావు 5 నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ఏ కార్యం చేయడం మంచిది కాదు, అలాగే ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు, అలాగే ఈ నక్షత్రాల యొక్క తోటి పార్ట్నర్షిప్ చేయడం కూడా మంచిది కాదు వాళ్ళతోటి. ఇది మీకు సంబంధించిన విషయాలు. ఇక శతభిష నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీరు స్పష్టంగా మాట్లాడతారు, న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు. మీ మాట తీరు చాలా ఇదిగా ఉంటుంది. మీకు ధైర్యం బాగా ఎక్కువ. స్నేహితులని కొంచెం చాలా జాగ్రత్తగా ప్రేమించి హక్కును చేర్చుకుంటారు, కానీ అవసరానికి వాడుకుని వదిలేస్తారు మీ స్నేహితులు మిమ్మల్ని. మీకు ధనాశ విపరీతంగా ఉంటుంది. అయితే మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. మీకు ధైర్య సాహసాలు విపరీతంగా ఉంటాయి. ఏ పనైనా సరే భయం లేకుండా చేస్తారు. మీరు తీవ్రమైన కోప స్వభావం ఉంటుంది మీలో. మీకు భోజనం అంటే చాలా బాగా ఇష్టం, ఆహారం అంటే చాలా ఇష్టం. అనేక రకాల ఆహారాలు తినడానికి ఇష్టపడతారు, ఫాస్ట్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు. మీ తెలివితేటలే మీకు విజయాన్ని చేకూరుస్తుంటాయని చెప్పచ్చు. మీకు 37 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి యోగకాలం రాబోతుంది. మీరు గోమేధికం కనుక ధరిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారం మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 2, 6, 7, 8 మీకు లక్కీ నెంబర్లు.
మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు మీకు పెద్దగా కలిసి రావు. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, సంబంధాలు కలుపుకోవడం కానీ మంచిది కాదు. ఇక పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీరు కొంచెం మానసికపరమైనటువంటి వైక్లభ్యం ఉంటుంది మీకు. అంటే ఎప్పుడూ ఒక రకమైన ఆలోచన ఉండదు, పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటారు. రాజకీయం అంటే చాలా బాగా ఇష్టం. కొంచెం భయ స్వభావము, కోప స్వభావం బాగా ఎక్కువ ఉంటుంది. ధనం బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. భోగభాగ్యాలు బాగా అనుభవిస్తారు. అలాగే విపరీతంగా ఖర్చులు కూడా పెడతారు. మీకు దాపరికం తెలియదు, దాన ధర్మాలు బాగా చేస్తారు. అయితే కుటుంబం అంటే బాగా ఇష్టం, అందరినీ బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారని చెప్పచ్చు. మీరు నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగా మీకు కలిసి వస్తుంది. మీకు వివాహానంతరం విపరీతమైనటువంటి డబ్బు వస్తుందని చెప్పచ్చు, కలిసి వస్తుందని చెప్పచ్చు. మీకు ఓర్పు సహనం బాగా ఎక్కువ. నిరంతరం ఏదో ఒక పని చేయాలని తపన బాగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉంటారు. మీరు కనకపుష్యరాగం పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, గురువారము, శనివారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 3, 4, 5, 9 మీకు లక్కీ నెంబర్లు. మీకు కలిసి రాని నక్షత్రాలు హస్త, శ్రవణం. ఈ నక్షత్రాలు మీకు 9 నక్షత్రాలు అవుతాయి. రోహిణి, హస్త, శ్రవణం కూడా. కాబట్టి ఈ నక్షత్రాల వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు. ఇక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కుంభరాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేర్లు మొట్టమొదటి అక్షరం గు, గే అనే పేరుతో స్టార్ట్ అవ్వాలి. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు సింహం అవుతుంది. మీ నక్షత్ర నాడి మధ్యనాడి అవుతుంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం శని, కుజుడిని పూజించాలి. మీరు పూజించవలసినటువంటి దేవత ఆంజనేయ స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే చేయవలసిన ఆచారం మంగళవారం ఆంజనేయ స్వామి వారికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ అభిషేకం చేసుకోవడం, ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా బాగుంటుంది. మీ అదృష్ట సంఖ్య 9. రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమని, గంధాన్ని ఖచ్చితంగా, సింధూరాన్ని కానీ ఖచ్చితంగా రోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసిన పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం పగడం. మీరు ఏ వేలుకి ధరించాలి అని అనగా ఎడమ చేతి ఉంగరం వేలుకి ధరించాలి. మీరు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టుని కానీ, మారేడు చెట్టుని కానీ నాటడం కానీ, పూజించడం కానీ చేయాలి. అలాగే చేసుకోవాల్సిన పండుగలు హనుమత్ జయంతి, శ్రీరామనవమి, నాగపంచమి ఖచ్చితంగా ఆచరించాలి. చదవలసినటువంటి పురాణం స్కంద పురాణం, శ్రీమద్ భాగవతాన్ని చదవడం మంచిది. మీరు పాటించవలసిన లేదా జపించవలసిన మంత్రం ఏమిటి అంటే కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని. మీ లక్కీ కలరు ఎరుపు అవుతుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం దక్షిణం, పడమర అవుతున్నాయి. మీరు చేయవలసినటువంటి దానం కందులు, నువ్వులు దానం చేస్తే మంచిది. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలు మీకు మంచివి కాబట్టి ప్రయాణాలు చేయకండి. ఈ నక్షత్రాలలో ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్ అనేటటువంటి కుజ గాయత్రి మంత్రాన్ని రోజు పొద్దునే స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని బయటికి వెళ్ళి మీ పనిలో నిమగ్నమైనట్లయితే కనుక ఆ రోజంతా మీకు విజయంగా ఉంటుంది. ఏ పనులైనా సరే సక్సెస్ అవుతాయి. ఇక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక నియమాలు ఏమిటంటే కనుక బొట్టు పెట్టుకోకుండా అసలు బయటికి ఎక్కడికి వెళ్ళకండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం అష్టోత్తరంతో అభిషేకం చేయించుకోండి. మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఫోటో కానీ, గణపతి ఫోటో కానీ పెట్టి పసుపు రంగు పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎరుపు రంగు లేదా నీలిరంగు ఈ వస్త్రాలు 2 కూడా ధరించడానికి ప్రయత్నం చేయకండి. మంగళవారం, శనివారం సాధువులకు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. శనివారం నాడు కూడా అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే మంగళవారం దేవాలయంలో పులిహోర నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 వారాలు లేని వారికి కానీ, సాధువులకు కానీ అన్నదానం చేయండి. అలాగే ఎప్పుడు జీవితంలో దీపాన్ని నోటుతో అర్పకండి. బర్త్డేలు చేసుకునేటప్పుడు సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, నాగస్తోత్రం కానీ రోజు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం నాడు కుజహోరలో ఏ పని ప్రారంభం చేసినా మీకు విజయం అవుతుంది కాబట్టి ఆ పని చేసుకోండి. ఎరుపు రంగు ఏదైనా వస్తువు కానీ, జబురుబాలు కానీ ఎప్పుడు మీకు కూడా ఉండేలా చూసుకోండి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ తినేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే భోజనం చేసేటటువంటి సమయంలో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సోదరులకు కానీ లేదా ఆడబడుచులకు కానీ ఎక్కువగా విలువివ్వండి. సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకి, సోదరులకి ఈ యొక్క బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. ఎరుపు రంగు మాల మెడలో వేసుకోవడం మంచిది. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం మీకు చాలా మంచిది. ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయానికి ముందరే ప్రారంభం చేసుకోవడం మీకు చాలా మంచిది.
అలాగే ఇంటికి పటికను ఎర్రగొడ్డతో కట్టేసినట్లయితే కనుక నరఘోష తగ్గుతుంది. మీకు పటికను కట్టండి ఇంటికి పటిక. మంగళవారం కానీ షష్ఠి రోజు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం మంచిది. ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరంతో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. వివాహం కాని స్త్రీలు ఉంటే కనుక కాత్యాయని వ్రతం ఆచరిస్తే మీకు వివాహం అవుతుంది. అలాగే వివాహం కాని వారు తొందరగా వివాహం జరగాలంటే మగవాళ్ళు అయితే కనుక కేజీంపావు కందులు, బూడిద గుమ్మడికాయ, ఎరుపు వస్త్రం, పంచి కండువ బ్రాహ్మణులకు దానం చేస్తే మీకు తొందరగా మ్యారేజ్ అవుతుంది. ఇక శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కుంభరాశి అవుతోంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేర్లో మొట్టమొదటి అక్షరం గో, సా, షి, షు. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు గుర్రం అవుతుంది. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం శనిని, రాహుని పూజించడం మంచిది. అలాగే ఏ దేవుని ఎక్కువగా ఆరాధన చేయాలి అంటే కనుక వెంకటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని ఆరాధన చేస్తే మంచిది. మీరు చేయవలసినటువంటి ఆచారం వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరంతో కానీ, దుర్గాదేవికి అష్టోత్తరం కానీ రోజు కూడా పూజ చేసుకోవడం కానీ, లేదా దానికి సంబంధించి అర్చన చేసుకోవడం కానీ మంచిది. మీ అదృష్ట సంఖ్య 4. రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమ, చందనం రోజు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష 4 ముఖాలది. అదృష్ట రత్నం నీలం. మీరు ధరించవలసినటువంటి చేతివేలు ఎడమ చేతి మధ్య వేలుకి ధరించాలి. అలాగే పూజించవలసిన వృక్షం అరటి చెట్టు, జమ్మి చెట్టుని పూజించడం కానీ, నాటడం కానీ మంచిది. మీరు చేసుకోవలసినటువంటి పండుగ దేవీ నవరాత్రములు, హనుమాన్ జయంతి, అలాగే వైకుంఠ ఏకాదశి ఖచ్చితంగా ఆచరించాలి. మీరు చదవలసినటువంటి పురాణం కూర్మ పురాణం, రామాయణం చదువుకోవడం మంచిది. మీరు పఠించవలసినటువంటి మంత్రం ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ నమః. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు నీలిరంగు, నలుపు రంగు కూడాను. మీకు సరిపోయే సింహద్వారం తూర్పు, దక్షిణం మీకు బాగా సరిపోతాయి. చేయవలసినటువంటి దానం మినువులు, నువ్వులు దానం చేయడం మంచిది. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఓం ఛాయాపుత్రాయ విద్మహే పంగుపాదాయ ధీమహి తన్నో శని ప్రచోదయాతు అనేటటువంటి శని గాయత్రి మంత్రాలు రోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలో కూర్చొని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక నియమాలు ఏమిటి అంటే కనుక రోజు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకండి. దుర్గాదేవిని, లలిత అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపారాధన చేయండి. ప్రతిరోజు రాహుకాలంలో అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. వెండి కుంకుమభరణిని బీరువాలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దుర్గా సప్తశతి పారాయణ చేయడం కానీ, లేదా చండీ హోమం మీ ఇంట్లో చేయించుకోవడం కానీ చాలా మంచిది. పూజ చేసిన ఏ రోజైనా సరే మంచం మీద పడుకోకుండా ఉండండి. ఇంట్లో సరస్వతీదేవి ఫోటోను ఉత్తరంలో పెట్టి దానికి రోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామం రోజు పారాయణ చేసుకోవడం మంచిది, లేదా వినడం మంచిది. రోజు కూడా దేవీ భాగవతాన్ని పారాయణ చేసుకోవడం ఇంకా మంచిది. కుటుంబంలో ఎవరితో గొడవలు పెట్టుకోకండి. తెలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకి సున్నుండలు కానీ, మినపగారులు కానీ పంచిపెట్టుకోవడం మంచిది. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఖచ్చితంగా ఆరాధన చేయండి. దీక్షణ తీసుకోండి. మీ ఊర్లో ఉండే గ్రామదేవతకి జాతర రోజు ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టండి. అద్దమును ఎప్పుడూ మంచం మీద పెట్టుకోకుండా ఉండండి. అన్నా వదినులకి, తల్లిదండ్రులకి నూతన వస్త్రాలు ఏర్పాటు చేయండి. ఆడబడుతులు గౌరవించండి. కొబ్బరికాయని ఇంటికి నరఘోషగా కట్టుకోండి. మీ పెరట్లో అరిచెట్టుని పెంచుకోవడం ఇంకా మంచిది మీకు. అలాగే తల్లిదండ్రుల పట్ల, ఇతరుల పట్ల వినయ విధేయతను చూపించండి. అలాగే వరుసగా 18 రోజులు పవిత్ర స్నానం చేస్తే మీ జీవితంలో సమస్యలు చాలా పోతాయి. భగవద్గీత పారాయణ చేసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే ఏదైనా అమ్మవారి గుళ్ళో కేజింపావు కుంకుమని ప్రతి శుక్రవారం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం మాటలో నిమ్మడప్పులో ఆవు నేతితో దీపారాధన చేయడం అమ్మవారి గుళ్ళో చాలా మంచిది. మంగళవారం సాయంకాలం రాహుకాలంలో దుర్గాదేవికి అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. నిమ్మ పండులో దీపం వెలిగించి తీయని పదార్థాలు నైవేద్యంగా పెడితే ఇంకా మంచిది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కుంభరాశి అవుతోంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేర్లో మొట్టమొదటి అక్షరం సే, సో, ద అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం. మీ నక్షత్ర జంతువు సింహం. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం తామ్రపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి, శని పూజ చేస్తే చాలా మంచిది. ఆరాధించవలసినటువంటి దేవుడు శివుణ్ణి, ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధన చేయడం మంచిది. ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి ఆచారాలు సోమవారం అభిషేకం చేయించుకోవడం, మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవడం, ఉపవాసం ఉండడం మంచిది. అదృష్ట సంఖ్య 3. తిలకధారణ రోజు సింధూరాన్ని, విభూతిని, కుంకుమని బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ కార్తీక పురాణం, శివపురాణం పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం కనకపుష్యరాగాన్ని పెట్టుకోవాలి. ఏ వేలకు ధరించాలంటే అనగా
కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి. మీకు కలిసి వచ్చేటటువంటి వృక్షం మేడి చెట్టు, రావి చెట్టు కలిసి వస్తాయి కాబట్టి వాటిని ఎక్కువగా పాతడానికి పూజించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చేసుకోవాల్సిన పండుగ గురు పౌర్ణమిని, వైకుంఠ ఏకాదశిని ఆచరించాలి. మీరు చదవలసినటువంటి పురాణం వరాహ పురాణం. అలాగే మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు. మీకు సరిపోయే సింహద్వారం దక్షిణం తూర్పును. మీరు చేయవలసినటువంటి దానము శనగలు, నువ్వులు దానం చేయాలి. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం దిగంబరాయ విద్మహే దత్తదేవాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటటువంటి దత్తగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో కూర్చొని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని ఆ తర్వాత మీ పనుల్లో నిమగ్నమైనట్టయితే కనుక మీకు ఆ రోజంతా కూడా విజయపరంగా ఉంటుంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సంబంధించి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక విషయాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టు లేకుండా అసలు బయటికి వెళ్ళకండి. దత్తాత్రేయ స్వామి వారిని రోజు దర్శనం చేయండి. మేడి చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఆవును పెంచుకోవడం ఇంకా మంచిది. మీకు గోదానం చేయడం కూడా ఇంకా మంచిది. తల్లిదండ్రులకు నమస్కరించడం, ప్రతి సంవత్సరం వాళ్ళకి నూతన వస్త్రాలు ఇవ్వడం చాలా మంచిది. గురువులకు నూతన వస్త్రాలు ఇవ్వడం, బ్రాహ్మణులకి పంచికొడవ దానం చేయడం మంచిది. అలాగే ఎవరికైనా బాగా దాహంగా ఉన్నవారికి కొబ్బరి బండాలు ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ చేస్తే ఇంకా మంచిది. అలాగే మద్యపానాన్ని సేవించకుండా ఉండడం, మాంసాన్ని త్యజించడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. పసుపు రంగు వస్త్రంతో కట్టినటువంటి వాటిని ఎక్కువగా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు రంగుతో కూడుకున్న వాటిని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి సోమవారం నాడు శివాలయంలో పులిహార నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. దాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టు, మేడి చెట్టు ఈ 2 చెట్లు కూడా నాటడానికి కానీ వాటిని పూజ చేయడానికి కానీ ప్రయత్నం చేయండి. జీవితంలో 100 రావి చెట్లు కానీ 100 మేడి చెట్లు కానీ పాతండి. మీ కుటుంబంలో ఉండే పురోహితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకోండి. పంచి కండువా కూడా దానం ఇవ్వండి ఆయనకి. ప్రతిరోజు కూడా గృహంలో శుభ్రంగా అలికి అక్కడ ఉండేటటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా చూసుకుంటూ వాటిని పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. గురువులు పూజించండి. అలాగే బంగారు పొంగరాన్ని ఎప్పుడు ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారం కూడా గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టండి. మీ పూజా మందిరంలో పసుపు రంగు పుష్పాలని ప్రతి గురువారం నాడు పూజ చేయండి. రుద్రాక్షమాలు ఎప్పుడూ మెళ్ళ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గణపతి దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి మాలామంత్రాన్ని కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీక్షణ స్వీకరించడం కానీ చేయండి. గురు పౌర్ణమి రోజు అన్నదానం చేయడం మంచిది. మీ పుట్టినరోజు నాడు కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని రోజు పారాయణ చేసుకోండి. అలాగే దత్త చరిత్రను రోజు పారాయణ చేయడం మంచిది. రాగి కంకణం లేదా రాగికి సంబంధించినటువంటిది ఏదైనా మెల్లో ఉంచడానికి కానీ లేదా చేతికి పెట్టుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే మీకు చాలా బాగుంటుంది. శివాలయంలో పాలకోవలు పంచిపెట్టడం కానీ పులిహార పంచిపెట్టడం కానీ మంచిది. ప్రతి సోమవారం పాలతో అభిషేకం చేయించుకోండి శివుడికి. అలాగే ప్రతి గురువారం దక్షిణామూర్తి కూడా పాలాభిషేకం చేయించడం మంచిది. అలాగే శనగలని పులిహారని అస్తమాటు కూడా నైవేద్యంగా పెట్టి గుళ్ళో పంచిపెడుతూ ఉండండి. పసుపు రంగు పుష్పాలతోటి దేవుడికి ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండండి మీ ఇంట్లో ఉండే దేవుడికి. తద్వారా మీకు చాలా బాగుంటుంది. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.